యానివర్సరీ అన్నమాట. మాకు పెళ్ళై 12 years అవుతుంది. అయిపోయి ఎందుకని అంత బాధ అవుతుంది నీకు? 12 years పెళ్ళయి, దానికి ముందు 3 years రిలేషన్షిప్, అంటే మొత్తం 15 years. 15 years నుంచి భరిస్తున్నా నేను. ఏం భరిస్తున్నా నేను? నువ్వే అమ్మానికి భరిస్తావే. కాదు, నేనే నిన్ను భరిస్తున్నా. చెప్పేసింది ఆడ, నువ్వే అమ్మాని భరిస్తున్నావు. కాదు నేనన్నా అమ్మనే నిన్ను భరిస్తా. ఫస్ట్ నోట్లో ఏమొచ్చింది ఆయు? నువ్వు అమ్మ కొడుకుగా, నాన్న కూతురు. అమ్మ కూతురుగా సరిపోని ఏదో ఒకటి అని. ఎప్పుడు చూసా తిడతానే ఉంటాడు. నాన్న అంటేనే తిడతానే ఉంటాడు. అరే ఏంది బ్లాగ్ అనుకుంటున్నారా, లేకపోతే మన అదేమంట బతుకు చెట్టుకోవండి అనుకుంటున్నారా? నాన్న కూతురు ఫైట్. సో ఈరోజు మేము టెంపుల్ కి వెళ్తున్నాము. ఏం టెంపుల్ అంటే అది మరకట ఆంజనేయ స్వామి టెంపుల్ దుండిగల్లో ఉందన్నమాట. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 22 kilometers ఉంటుందా? 22 kilometers ఉంటుంది. మా బల్కంపేట నుంచి దుండిగల్ 22 kilometers. సో టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. సో ఈరోజు బ్లాగ్ టెంపుల్ మరకట ఆంజనేయ స్వామి టెంపుల్ దుండిగల్. చెప్పిండు కాదు, నువ్వు అంటావు ఏదో. ఏమంటాడు? మనం ఇద్దరం ఆల్మోస్ట్ మ్యాచింగ్ వేసుకున్నాం కదా. ఉంటే చూపిస్తాము. 12 సంవత్సరాలు పెంచిన బొర్ర ఇది. కష్టపడి నేను పెంచిన బొర్ర. ఎంత బ్యూటిఫుల్ వెదర్ ఉందంటే ఈరోజు. మంచిగా డ్రిజ్లింగ్ అవుతుంది, వర్షం పడుతుంది కూల్ వెదర్ లో. మంచి కూల్ వెదర్ లో లాంగ్ డ్రైవ్ అన్నమాట. రండి రండి చిన్న పిల్లగాడు. అవునా? చిన్న పిల్లగాడు. అవునా? అవునా? షాప్స్ కూడా ఉన్నాయా? డొనేషన్ అండ్ సేవ. अप्रैल फूल बनाया, अप्रैल फूल बनाया.
నాకు తెలిసి మన హైదరాబాద్లో ఇదే ఫస్ట్ టెంపుల్ అనుకుంటా, పంచముఖ పాతాళ ఆంజనేయ స్వామి టెంపుల్. టెంపుల్ ఇట్లా లోపల గుహ లోపలకు ఉంటుంది. లోపల ఆంజనేయ స్వామి ఉన్నారు, పంచముఖ ఆంజనేయ స్వామి. పైన మట్టుకు టెంపుల్ పైన అందరు దేవుళ్ళు ఉన్నారు. రాజరాజేశ్వరి అమ్మవారు, వినాయకుడు, తర్వాత శివుడు అందరూ ఉన్నారు. కాకపోతే ఇది మెయిన్ టెంపుల్ మట్టుకు ఒక గుహ లోపలికి ఉందన్నమాట. వాల్స్ మీద అంతా ఒక బ్యూటిఫుల్ ఆర్ట్, మొత్తం హనుమాన్ గురించి మొత్తం ఉంది. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము ఎంత అందంగా ఉన్నారంటే ఒక బ్లాక్ స్టోన్ మీద చెక్కారు. మంచి పాజిటివ్ వైబ్స్ అనమాట అక్కడ. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. హనుమాన్ కదనా? మంచిగా పెట్టు. తమలపాకు బజ్జీ. ఇంకోటి ఏం ఆర్డర్ ఇస్తా? తమలపాకు బజ్జీ ఆయు. తమలపాకు అంటే తెలుసా నీకు? ఏంది? ఇప్పుడు అక్కడ హనుమాన్కి పూజ చేశారు కదా, దాని బజ్జీ. అయ్యో అక్కడ పచ్చడి ఉంది. వై యు ఆర్ డూయింగ్ ఇట్? ఏంద్రా? వీడికి రాగానే వీడికి ఆకలేస్తుంది కన్నా. అప్పటి వరకు అవ్వదు. లడ్డు కోసం ప్రసాదం కోసం నేను చేస్తాను. ప్రసాదం అడగలేను. లడ్డు కరెక్ట్ షేప్ ఉంది. కరెక్ట్ షేప్ ఉంది.
जरा जा బాగుంటుంది బేటా తమలపాకు చాలా హెల్తీ వేడి వేడి పులుకులు వేడిగున్నాయి బేటా పడుతుందని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ పడుతుందని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ నమో నారాయణాయ. అస్సలు ప్లాన్లో లేదనమాట ఇది. ఒక సర్ప్రైజ్గా మా మమ్మీ వాళ్ళు, మా చెల్లి, మా అన్నయ్య వాళ్ళందరూ వచ్చారనమాట ఇంటికి మా యానివర్సరీకి విష్ చేద్దామని. మా అమ్మమ్మ ఎప్పుడు నార్మల్గా రాదు, అట్లాంటిది మా అమ్మమ్మ వచ్చిందని ఇంకా అమ్మమ్మని తీసుకొని బయటికి వెళ్ళాం అనమాట. అమ్మమ్మ ఎప్పుడు చూసినా రా బయటికి అంటే రాను రాను అంటది. సో లేదు, ఈసారి అమ్మమ్మని ఎట్లాగైనా బయటికి తీసుకెళ్ళాలి అని అమ్మమ్మని తీసుకొని వెళ్ళాము. ఇది నాయుడు గారి కుండ బిర్యానీ అని ఎస్ఆర్ నగర్లోనే ఉంది. సో అక్కడికి వెళ్ళామన్నమాట. హలో, ఎట్లా ఫోన్లుగా 1 2 3 ఫోన్లు ఎట్లా పట్టుకొని కూర్చురు చూడు కోతులు. అన్న నువ్వు కూడా ఫోనేనా అన్న? అమ్మా అమ్మా అది చెప్పు నిన్నే చెప్పేసింది మా అమ్మ. మా అమ్మ ఇది మా అమ్మమ్మ. ఇది నిమ్మి, ఇది అనిత, ఇది సరిత, ఇది అబిత, అది ఇందు. హలో, ఇది నేను, ఇది నేను. నా పాత నచ్చడం డన్ డడడన్ స్టార్ట్ చేసిన అందరూ డడడన్. చూడైతుందా బిగ్గుగా రియాక్షన్ వస్తుంది. ధ్యాన్ పడుతూ కూర్చో. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. మొత్తం నీకే. లస్సీ అది. Hope you all like my video. If you like my video, please do like, share and subscribe to my channel Keerti's World. మళ్ళీ ఒక మంచి బ్యూటిఫుల్ వ్లాగ్ తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై, లాట్స్ ఆఫ్ లవ్.